హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే బీరకాయ తొక్కుతో అయితే పచ్చడి ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చేస్తాను. బీరకాయ తొక్కుతో పచ్చడి చేయాలనుకున్నప్పుడు కొంచెం తొక్కు కొంచెం దలసరిగా తీయాలన్నమాట. మరీ పలచగా తీస్తే బాగోదు కదా. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్రన ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలన్నమాట. బీరకాయలకైతే పీసులాగా ఉంటుంది కదా, ఒక లైన్ లాగా ఉంటుంది కదా, అదైతే తీసేసి తొక్కు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ అది తీసేసి తొక్కు తీసుకుంటే పచ్చడి నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా వేపుకున్న జీలకర్రని ఎండుమిర్చిని పక్కకి తీసేసుకొని తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ తొక్కునైతే వేయాలి. ఈ బీరకాయ తొక్కి వేగినా సరే అలాగే ఉంటుంది, ఎందుకంటే గ్రీన్ కలర్లో ఉంది కదా, అందులోనూ కొంచెం దలసరిగా ఉంది కదా, కలర్ అయితే మారదనమాట. నేనైతే 2 బీరకాయలు తొక్కు అనమాట. ఇది మరీ ఎక్కువ అయితే చేయలేదు. రసమున బీరకాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. ఇదైతే కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట. ఏదైనా సిమ్లో వేపుకుంటే చాలా బాగుంటుంది కదా. తర్వాత అయితే సాల్ట్ వేసాను, కొంచెం ముక్కలు అయితే మగ్గుతాయి అనేసి అయితే దేంట్లోనైనా సాల్ట్ వేస్తే మగ్గుతాయి కదా, అలాగే సాల్ట్ వేసేసి మూత పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ తర్వాత అయితే ఇలా వచ్చాయి. మళ్ళీ మూత పెట్టుకొని అయితే రోటి పచ్చడి అన్నాను కదా, రోలు అయితే నీట్గా కడుక్కుందామని అయితే వెళ్ళాను అనమాట. నీట్గా కడిగేశాను. ఇదైతే 1000 రూపీస్కి అయితే తీసుకున్నాను నేను. మా ఇంటి ముందుకే వచ్చాయన్నమాట. రోల్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. అదైతే కార్తీక మాసంలో పసుపు కుంకుమ పెట్టానమాట. అదైతే పోవట్లేదు. దానికి మనం గిన్నెలు తోముకునేది ఏదైనా పెడితే పోతుంది, కానీ అది అలాగా హోల్స్లో ఉండిపోతుంది అనమాట సబ్బు. అందువల్ల వాటికైతే సబ్బు అయితే పెట్టలేదు నేను. వరిపిండితో అయితే కొంచెం రఫ్ చేశాను అనమాట. పసుపు కుంకుమే కదా అనేసి ఇంకా నేను తీయలేదన్నమాట. తర్వాత అయితే క్లాత్ అయితే తుడిచేసుకున్నాను, నీట్గా వచ్చేసింది. ఇలా తుడిచేసుకున్న దాంట్లోనైతే ఫస్ట్ ఎండుమిర్చి జీలకర్ర రుబ్బుకున్నాను అనమాట. ఎండుమిర్చి జీలకర్ర నువ్వుల పప్పు అయితే వేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏ వంటకాల్లోనైనా మిక్సీలో ఆడినా సరే నువ్వుల పప్పు అనేది ఫస్ట్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట. లేకపోతే అస్సలు నలగదు. మనం బీరకాయ తొక్కి యాడ్ చేసిన తర్వాత నువ్వుల పప్పు యాడ్ చేస్తే అసలు మిక్సీలోనైనా సరే నలగదనమాట. అది చాలా చిన్నగానే ఉంటుంది కానీ అస్సలు నలగదనమాట. ఫస్ట్ అయితే ఇది బాగా నలిగిన తర్వాత ముద్దలాగా అయిన తర్వాతే నేను బీరకాయ తొక్కు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రోలు బయట ఉంచేయడం వల్ల మీదన స్టెయిన్లెస్ స్టీల్ అనుకుంటాం కదా, కానీ కాదు, జంగు పట్టేసింది. 5 మినిట్స్లో అయిపోవాల్సింది అరగంటలో అయ్యిందనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. 5 మినిట్స్కి అరగంటకి చాలా తేడా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా. ఇలా అయితే మెత్తగా రుబ్బేసుకున్నాను అనమాట. ఈ వీడియోస్ అన్నీని క్రిస్మస్ హాలిడేస్లో అనమాట. క్రిస్మస్ హాలిడేస్లో చేసినవన్నీ వీడియో ఎడిట్ చేయలేదని చెప్పాను కదా, అవన్నమాట ఇవి. ఇలా నలిగిన తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు వేసేసుకోవడమే. బీరకాయ పచ్చళ్ళలో నువ్వుల పప్పే కాదు, పల్లీలు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే తీసేసుకున్న తర్వాత అయితే తాలింపు అయితే వేసేసుకున్నాను. పోపులు అయితే చూపిస్తుంది ఆశిన్య. ఈ వీడియో అయితే చాలా చిన్న వీడియో. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని పోపులు ఒక ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, కానీ నా దగ్గర లేదనమాట. అందువల్ల అయితే తాలింపు ఇలా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలోని ఉల్లిపాయతో నంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు రోటి పచ్చడి అయితే రెడీ అయ్యింది.
తర్వాత అయితే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పచ్చడితో అయితే తినిపించాను అన్నమాట పిల్లలకి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా తినిపించడం ఇద్దరికి. మీ పిల్లలు అంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.